హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయం వైబ్స్. ఈరోజు చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చామదుంపల్ని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అవి చిటపట అన్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అందులో యాడ్ చేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని రసం తీసి ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. పులుసుకు సరిపడా 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు మరిగేలోపు ముందుగా ఉడికించుకున్న చామదుంపల్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చామదుంప చిన్నగా ఉంటే కనుక ముక్కలు ఏమి అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఈ విధంగా పులుసు మరిగిన తర్వాతనే చామదుంపల్ని అందులో వేయండి, లేదంటే పులుసు జిగురుగా అయిపోతుంది ముందే వేస్తే. ఈ చామదుంప పులుసులోకి ముద్దపప్పు మంచి కాంబినేషన్. చామదుంప ముక్కలు వేసిన తర్వాత పులుసు మరిగే వరకు వదిలేయండి. ఏడు నుండి 8 నిమిషాల వరకు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చామదుంప పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.